బలవంతంగా మత మార్పిడి చేయడం ఎవరికైనా సాధ్యమా? ఇది నా ప్రశ్న. ఉచితంగా మందులు ఇచ్చేసి, ఒక పూట భోజనం పెట్టేసి, ఒక దుప్పటి ఇచ్చేసి మత మార్పిళ్ళు చేసేస్తున్నారు, మతంలోకి లాగేసుకుంటున్నారు అని చెప్పి దయచేసి మన భారతదేశాన్ని చుడకన చేయకండి. మన భారతదేశంలో వారు కలిగి ఉన్న నమ్మకం గుప్పెడు మెతుకుల కోసం అమ్ముకునేది కానే కాదు. పూట కూటి కోసం ఉన్న విశ్వాసాన్ని అమ్ముకునేటటువంటి ప్రజలు మన భారతదేశీయులు కాదు. ఉచితంగా అన్నం పెట్టేస్తున్నారని, ఉచితంగా బట్టలు ఇస్తున్నారని, ఉచితంగా మందులు ఇస్తున్నారని మతంలోకి మార్చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది?